హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, చూసిన వారు ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడైతే మార్నింగ్ నేనైతే మా వాడిని స్కూల్ పంపించా. ఇది చాలా అంటే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వీడియో అనమాట. ఉదయం నుంచి వీడియోస్ కూడా ఏం తీయలేదు. ఈ వీడియోలో ఏముందంటే ఈ మా పాప చేతిలో పట్టుకుంది కదా, అది గుంట పొంగనాడు పులుగులు అంటారు కదా, అవి వేసుకునే ప్యాన్ పెట్టే షాప్సీలో సూపర్ డీల్స్లో అంటే 163కి వచ్చింది. సరే కాస్ట్ కూడా తక్కువనే ఉంది. బయట అడిగితే కొంచెం ఎక్కువ చెప్పారు, అప్పుడు తీసుకోలేదు. ఇలాంటి సందర్భం వస్తుందనే తీసుకోలేదు. అంటే పెడతారు కదా మనకు ఆన్లైన్ ఉందిలే అని ఎక్కువ ఆన్లైన్లోనే తీసుకుంటా. ఏదైనా నా దగ్గర ఉన్న ఏదైనా కొత్త వస్తువులు ఉన్నాయంటే అది కంపల్సరీ నేను ఆన్లైన్లోనే తీసుకున్నవే. బయటకు నేను వెళ్ళి బేరం చేసి నాకు బేరాలు ఆడడం కూడా రాదు. అందువల్ల నేను ఇక్కడ ఇలాంటి ఆన్లైన్లోనే తీసుకుంటాను అనమాట, షాప్సీలో. ఇదైతే బాగుంది, వెయిట్ తక్కువ ఉన్నా సరే చాలా బాగుంది, నీట్గా క్లీన్గా మంచిగా అనిపించింది నాకైతే. తక్కువలో దొరికితే మన ఆడవాళ్ళకి సంతోషమే కదా. మొత్తానికైతే నాకైతే ఈ ప్యాన్ అయితే వచ్చేసింది, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మా చింతలు ఇప్పుడే లేచింది, దానికి స్నానం చేయించాలి. ఇంకా చేపిద్దామని అనుకునేసరికి డెలివరీ అన్నయ్య వచ్చి ఇచ్చేసి వెళ్ళాడు. ఇక వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని ఈ వీడియో కూడా తీసాను అనమాట. పాపకైతే ఇప్పుడు స్నానం చేయించాలి. ఇప్పుడే పడుకొని లేచింది. ఉదయం చేపిద్దాను అనుకున్నా కానీ నాకు లేట్ అయిపోయింది వంట అవన్నీ చేసేసరికి. అందుకోసమని ఇంకా ఆమెను పడుకోబెట్టేశాను. అందులోటి ఆమె మీదకి భుజం మీదనే పడుకొని ఉండిపోయింది. ఇప్పుడే లేచిందనమాట. ఇంకా ఆమెకి స్నానం చేయించి అన్నం తినిపించాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్నానం చేయించా, అన్నం తినిపించలేదు ఇంకా. ఫస్ట్ అయితే స్నానం చేపిద్దానని స్నానం అయితే చేయించాను. స్నానం చేయించాక చూడండి బాత్రూంలో కూడా ఎలా చేసిద్దంటే సోప్ బాక్స్ పట్టుకుంటుంది, మగ్గు లాగుతుంది, మీద పోసుకుంటుంది, ట్యాప్ ఆన్ చేసి ట్యాప్ను మూసిద్ది. ఆ నీళ్ళు మొత్తం వచ్చి నెత్తి మీద పడుతుంటాయి. అస్సలు అట్లా చేసి చూడండి, కాటుక కూడా పెట్టనివ్వదు. ఎంత అల్లరి చేసిద్దో. దాని అల్లరి చూసి చేస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు నాకు ఒక టైం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫాస్ట్గా చేస్తుంటా, ఏం వంట చేయాలి అవన్నీ అనిపిస్తుంటాయి కదా. ఆ టైంలో అయితే కోపం వచ్చింది కానీ ఇంక అసలుకి ఏం అనలేవను. నా చిన్నతల్లిని అసలు కోపం వచ్చినా సరే ఇప్పుడు ఏమనను. చూడండి దువ్వుతుంటే అస్సలు నెత్తి మీద చేయబెట్టినది, తల మీద నవ్వుతా ఉంది చూడండి. ఇంకా దానికి పౌడర్ డబ్బా ఇస్తే చాలన్నమాట. కానీ ఇవ్వను నేను, పౌడర్ అంతా ఆగం చేసిద్ది. ప్లస్ కాటుక తీసి పూసుకుంటుంది. కాటుక దాచిపెడితే మాత్రం ఉత్త పౌడర్ డబ్బా మాత్రం అస్సలు తీసుకోదు. ఆమెకు 2 పిలకలన్నీ వేద్దానని వేస్తున్నాను అనమాట. ఎందుకంటే అవి వేస్తేనే పొద్దుగూకులు చెడిపోకుండా ఉంటుంది. లేకపోతే అసలుకి చెడుపుకొని ఎంత రెడీ చేసినా సరే అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అందుకని సరే మాకు ముద్దుగా అనిపించిన చూసేటోళ్ళకి అనిపించదు కదా, అందుకోసమని 2 జుట్లు అయితే వేస్తున్నా. 2 జుట్లు వేస్తే మంచి నీట్గా ఉంటుంది. చూడండి పౌడర్ రాసుకుంటుంది, ఆమె నూనె పెట్టి అంటది, గోర్లు కట్ చేయంటది, నీళ్ళు కట్టర్ తీసుకొచ్చి. అది చూడండి నోట్లో పెట్టుకుంది. దాంట్లో పఫ్ ఉంటుంది, అది మొత్తం తీసి తినేసిందంటే నోట్లో పెట్టుకొని లాగి పడేసింది అనమాట. అది కూడా కొత్త దేవాలి, అది మొత్తం మామూలుగానే ఉంది, పైన లోపల అంటూ ఏమీ లేదు. మొత్తానికైతే జల్లు అయితే వేయించుకుంది. అమ్మాయి అనిపిస్తుంది నాకైతే చూస్తుంటేనే. చింతలకి ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చా. చూడండి అలా కిస్ చేస్తూ ఉంటావు చింతలిని. ఇక రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి పెడదానని వెళ్ళా ఫ్రిడ్జ్ దగ్గరికి. అంతలోపు ఈ మేడం గారు చూడండి కాటుకు తీసింది. అబ్బా అసలు నేను అప్పటి వరకు ఎంత కంట్రోల్ చేసినా నేను ఉన్నంతసేపు ముట్టుకోలేదు. చూడండి అసలు అప్పుడు చూసా అనమాట. అసలు చేతులు నిండా పూసుకుంది. అమ్మ ఎట్లా చేసిద్దంటే ఒక్కోసారి అయితే పెట్టుకుంటుంది తెలుసా, కాటుకు బొట్టు పెట్టుకుంటుంది, కళ్ళకాడ ఎట్లా పూసుకుంటుంది, ముక్కు పూసుకుంటుంది, పెదాలకి అంతా పూసుకుంటుంది అనమాట. ముద్దుగా అనిపించింది ఆ శకలు చూస్తే నాకైతే. ఇప్పుడైతే అన్నం తినిపించాలి చింతలకి. అన్నం తినట్లేదు సరిగ్గా, చెప్తున్నా కదా ప్రతిరోజు వీడియోలో. ఇలా ఆడిపించుకుంటూ ఉరికించుకుంటూ నేను ఉరుకుతూ అవి ఇవి చూపించుకుంటూ కోడి పిల్లలను చూయించుకుంటూ నాకు అసలు అన్నం తినిపించాలంటే భయమేస్తుంది. కానీ మా ఆయన దగ్గర మాత్రం మంచిగా తింటుంది, పద్ధతి పిల్లలాగా తింటుంది. నా దగ్గరనే గారాబం. అందుకని ఒక్కొక్కసారి అయితే కోపం వచ్చింది, కానీ ఏమీ చేయలేను ఏమి వచ్చినా సరే.
హ్యాపీగా అయితే స్కూల్ నుంచి వచ్చాడు. స్కూల్ నుంచి వచ్చి స్నాక్స్ ఇవి పక్కన అన్నయ్య వాళ్ళు ఇచ్చారనమాట. ఏమికి కుర్కురే ప్యాకెట్ 20 రూపీస్ది. అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది ఊకే, ఇంకేం కోసం అన్నట్టు కూడా ప్రత్యేకంగా ఏదో ఒకటి తీసుకొని వస్తుంటారు వాళ్ళు. ఇద్దరు పడుకున్నారు. ఇప్పటిదాకా బయట ఆడి ఆడి వచ్చి వాళ్ళ డాడీ దగ్గర నేను చెప్పా కదా కారు కోసం అని వాళ్ళు వాళ్ళ దగ్గర కూర్చోరని మాట్లాడి మాట్లాడి పాపం ఒర్లి ఒర్లి మా ఆయనకి అలసట కనిపించి పడుకుంటారు.